మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం. మార్కు సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. సువార్తలోని మర్మమైన విషయములను మమ్మలను మేము సరిచేసుకుంటూ కావలసిన మీ మాటలను మాకు దీవించి అనుగ్రహించి మీ శక్తి చేత నింపి యేసయ్య మీరే మా చేతులు పట్టుకొని నడిపించి మా నోటిని బోరగా సాధనముగా వాడుకొని ఆత్మతండ్రి మా మనోనేతములు వెలిగించి మీరు మాతో మాట్లాడి మమ్మలను సరిచేసి మీ బిడ్డలుగా అనేక ప్రాంతములలో బోధించుడు కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుదాం. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాళ్ల సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు గెరాసేనుల దేశానికి వచ్చాడు. గడిచిన వారంలోనే చెప్పాను, వీరు గాదీయుల స్వాస్థమైనటువంటి గెరాసేనుల దేశంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఇది రివర్ జోర్డాన్ అయినప్పుడు తూర్పు వైపున గాదీయుల యొక్క శ్వాసం ఉన్నది, పడమర వైపున ఎక్కువగా దేవుని యొక్క ట్రైబ్స్ అనగా వారి వారి స్వాస్థ్యములను యెహోషువ అనుగ్రహించిన రీతిలో యోర్దాను నదికి అటువైపు ఇటువైపు కూడా ఆక్యుపై చేసుకొని ఉంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈస్ట్ సైడ్ దిగాడు. పడమర నుండి తూర్పుకి వచ్చి దిగాడు. మీకు డీటెయిల్డ్గా చెప్పాను నేను. రివర్ జోర్డాన్కి ఈస్ట్ సైడ్ వచ్చి దిగాడు. అది గాదీయుల ప్రాంతం. దానినే గదరానేయుల దేశమని, మరి గాదీయుల దేశమని పిలువబడడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకీ ఆ ప్రాంతమునకు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. నేను ఎందుకు చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. ఈ రోజు కూడా అతి శ్రేష్టమైన మాటను పలకబోతున్నాను నేను. ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆస్వాదించండి. ప్రతి వర్డ్, ఈచ్ వర్డ్ ఈ లైన్లో వీక్షించే వారికి కూడా అర్థమవుతుంది. యేసయ్య గెరాసేనుల దేశానికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిజానికి వచ్చింది వ్యక్తి కాదు, వ్యక్తిలో ఉన్న 2000 దయ్యాలు. ఇంతవరకు ఒక వ్యక్తిని 2000 దయ్యాలు పట్టి పీడిస్తూ వాడుకుంటున్న విధానాన్ని మనం చదివాం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? చెప్పాలండి. 2000 దయ్యాలు వచ్చాయి. ఎందుకనగా వాడిని పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తి, వాడి చేతులకు బొండాలు కాళ్ళకి సంకెళ్ళు వేసినప్పటికీ వాటన్నిటిని తుత్తునీయులుగా విడగొట్టుకొని సమాధులలో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడు అనుకుంటున్నారు? వానిలో ఉన్నటువంటి ఆ 2000 దయ్యాలు, సేన అనే దయ్యాలు యేసయ్యను చూసేసరికి గజగజలాడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి. చూస్తేనే
చూశారా? దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆయన పిలవలేదు, పలకరించలేదు, రమ్మనలేదు, ఏమీ అనలేదు. వచ్చాడంతే, అడుగు పెట్టాడంతే. అంతవరకు సమాధులలో తను తాను రక్కుకుంటూ చీల్చుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తున్నటువంటి ఒక సేనా పట్టిన దెయ్యము ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదముల చెంత పడిపోయింది. పడింది ఎవరండి? చెప్పరేమండి? దెయ్యాలు. దెయ్యాలకి తెలుసు, మనకు తెలియదు. ద పవర్ ఆఫ్ జీసస్ ఎవరికి తెలుసు అంటే దెయ్యాలకి తెలుసు, సృష్టికి తెలుసు, సూర్యునికి తెలుసు, చంద్రునికి తెలుసు, జబ్బులకు తెలుసు, అంటున్నారా? భూమికి తెలుసు, కానీ మనకు తెలియదు. పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అందుకే నేనంటాను, ఈ ఆదికాండము నుండి ప్రకటన వరకు కూడా 66 పుస్తకాల్లో ఒక థ్రెడ్ వెళుతుందని చెప్పాను. ఒక దారము పయనిస్తూ ఉంది. దాని పేరే ఏం థ్రెడ్ అని చెప్తారు? స్కార్లెట్ థ్రెడ్. ఆ స్కార్లెట్ థ్రెడ్ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్ is equal to Jesus. హల్లెలూయా. Bible is equal to Jesus. Jesus is equal to Bible. ఎక్కడ కనపడ్డా, ఎలా కనపడ్డా, ఏ రూపేణ కనపడ్డా, ఏ వాక్యం అయినా మనతో మాట్లాడేది ఎవరి గురించి అనుకుంటున్నారు? జీసస్. 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 ఆ పదాన్ని, ఆ మాటను, ఆ వ్యక్తిని మనం ఎంత అలవోగ్గా తీసుకుంటున్నామో ఆలోచించండి ఒకసారి. 39 పుస్తకాల్లో కూడా పలకరించింది యేసు అనే మాటనే, ఇండైరెక్ట్ గా వర్డ్ ఆఫ్ గాడ్ అని. నూతన నిబంధన 27 పుస్తకాల్లో డైరెక్ట్ గా యేసు క్రీస్తని. అయితే మనము గుర్తించలేకపోతున్నాం. హూ ఇస్ జీసస్? హీ ఇస్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య అంటే ఎవరండి? వాక్యమైన దేవుడు. చెప్పరు? వాక్యమైన దేవుడు. యేసయ్య అంటే ఎవరు? వాక్యమైన దేవుడు. ఎక్కడ ఏ రూపేణ కనపడ్డా, ఆదికాండం 49వ వచనంలో యూదా గోత్రపు కొదమ సింహము అని మెన్షన్ చేసినటువంటి ఆ వచనము, అదే ప్రకటన గ్రంథం 5వ వచనంలో కూడా అదే యూదా గోత్రపు కొదమ సింహాన్ని పరలోకంలో చూస్తున్నాడు. ఆదికాండములో ఉన్న సింహం ఎవరో కాదు, ప్రకటన గ్రంథంలో కనపడి యేసయ్యే. ఫిగరేటివ్ గా వాడినటువంటి పదం అది. అంతేగాని యేసయ్య సింహం కాదండి. యేసయ్య సృష్టించిన ప్రకృతిలో నుండి మనకు అర్థమవడానికి చూపిస్తున్న ఒక ధైర్యంతో భీకరంగా అరణ్య ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఒక రాజు ఎవరంటే సింహము. అదేవిధంగా సర్వ సృష్టిని ఏలుబడి చేస్తున్నటువంటి రారాజు ఎవరంటే యేసయ్య. మనకు అర్థం అవడానికి ఆ సింహము లాంటి అరణ్యంలో ఉన్న రారాజే సర్వ సృష్టిని ఏలుబడి చేస్తున్నటువంటి రారాజు ఎవరు? యేసయ్య. అందుకే నేను మంచి పదం వాడాను, రీడిస్కవర్ అబౌట్ జీసస్. మంచి మాట వాడుతున్నాను, రీడిస్కవర్ అబౌట్ జీసస్. మరలా ఒక్కసారి పరిశీలించండి, వెతకండి. హూ ఇస్ జీసస్? ఇక్కడ కనపడి సేనా పట్టిన దెయ్యము పరిగెత్తుకొని వచ్చి యేసయ్య కాళ్ళ మీద పడ్డాడు అంటే హూ ఇస్ హీ? కనుక మనము రీడిస్కవర్ చేయాలంటే మరలా మనము వివరణాత్మకంగా వెతకాలి.
కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుంది? యేసయ్యను గూర్చిన పూర్తి అవగాహన మనకు కావాలి అంటే ఏం చేయాలి? దేవుని మర్మమై ఉన్న దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా చూడండి, అక్కడ తెలుసుకున్న వారై. అండర్లైన్ చేయాల్సింది స్పష్టముగా. మనకి తెలుసు యేసయ్య ఎవరో. వి నో హూ ఇస్ జీసస్. ఎందుకనగా 2000 సంవత్సరాల నుంచి ఆ మాట కొత్త నిబంధన కాలంలో వాడబడుతున్నది కనుక మనకి తెలుసు. మనము కూడా ఊహ వచ్చిన దగ్గర నుంచి యేసయ్య యేసయ్య అంటున్నాము, కానీ అంతవరకే తెలుసు. కానీ హూ ఇస్ జీసస్ స్పష్టముగా మనకి తెలియదు. ఖచ్చితంగా నేను చెప్పగలను, నాకే చాలా కాలం పట్టింది తెలవడానికి. స్పష్టముగా అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఓవరాల్ గా చెప్పొచ్చు యేసయ్య అంటే నాకు తెలుసని, కానీ హూ ఇస్ హీ? ఆయన ఎవరు? ఏమిటా స్పష్టత? మనకు తెలిసి కొత్త నిబంధన పుస్తకాలలో యేసయ్య స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, సువార్తను ప్రకటించాడు, పరలోకం గురించి చెప్పాడు, నరకం గురించి చెప్పాడు అని మాత్రమే తెలుసుకున్నాము. కానీ మన క్రిస్టియన్ లైఫ్లో అంతకంటే ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయాము. మళ్ళీ చెప్తున్నాను, మన క్రిస్టియన్ లైఫ్లో అంతకంటే ఎక్కువగా యేసయ్య అంటే స్వస్థతలే కాదు, యేసయ్య అంటే అద్భుతాలే కాదు, యేసయ్య అంటే ఏవో పరలోకము నరకము గురించి చెప్పడమే కాదు, ఇంకా ఏదో ఉంది. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఈనాడు మన జీవితాలు ఇలా ఉండవు. ప్రతి దానికి సోర్స్ ఎవరనుకుంటున్నారు? జీసస్. స్వస్థతలకు సోర్స్ యేసయ్య, అద్భుతాలకు సోర్స్ యేసయ్య, సృష్టికి సోర్స్ యేసయ్య, మార్గములకు సోర్స్ యేసయ్య, రిజరెక్షన్ సోర్స్ యేసయ్య, డెత్ కు సోర్స్ యేసయ్య, సమస్తమునకు నేనే సోర్స్, నేనే అని చెప్పాడు. అది ఎలాగూ తెలియదు. ముప్పై 39 పుస్తకాల్లో నేను దాదాపుగా, అందుకే ప్రతి పుస్తకములో మారు మనసు, బాప్తిస్మము, రక్షణ గురించి చెప్తూనే వస్తున్నాను. గమనించిన వాళ్ళు గమనించి ఉంటారు. కావాలంటే ఒకసారి మళ్ళీ క్లిప్పింగ్స్ చూడండి. ఏదో కేవలం కాకతాళీయంగా చెప్పినవి కాబవి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ సాల్వేషన్. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ ది సాల్వేషన్. ఆ సాల్వేషన్ యేసయ్యలో ఉన్నది. ఆ యేసయ్యను గురించి స్పష్టంగా మనం తెలుసుకోలేకపోతున్నాము. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన పుస్తకాలలో కూడా మీకు ఒక ఇన్సిడెంట్స్ జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఒకసారి హోరేబు కొండపైన మోషేకి ఒక అగ్ని పొద కనపడింది. అందరికి అర్థమవుతుంది కదండి, జాగ్రత్తగా వినండి. అగ్ని పొద కనపడింది. అగ్ని పొద కనపడి, మిస్టర్ మోషే, నీవు ఈజిప్టుకి వెళ్ళి నా ప్రజలను నేను చూపించు ప్రదేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు స్థలమునకు తీసుకొని రావాలి, నువ్వు వెళ్ళాలి అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, జాగ్రత్తగా వినండి, నేను వెళ్ళి వారితో ఏమి చెప్పాలి అని అడిగాడు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడనని చెప్పమన్నాడు. మోషేకి ఎందుకు డౌట్ వచ్చింది అనుకుంటున్నారు? మీకు ఈ పాటికే ఆలోచనకు రావాలి.
430 సంవత్సరాలు అయిపోయింది ఈజిప్టు నుండి జీవించబట్టి. యాకోబు సంతానము ఈజిప్టుకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాల్లో ఎన్ని తరాలు మారాయో ఆలోచించండి. కనుక దేవుడను, మీ దేవుడు నన్ను పంపించాడంటే ఎవరు ఆ దేవుడు అంటారు, అలానే అడుగుతారని కూడా అన్నాడు మోషే. ఎందుకనగా ఈజిప్టులో ఉన్న ఆ 25 లక్షల కాలి బలానికి దేవుడెవరో సరిగ్గా చెప్పరేమండి, సరిగ్గా తెలియదు. అందుకే అన్నాడు, ఏ దేవుడు అని చెప్పమంటావు అన్నాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అని చెప్పమన్నాడు. ఆయన వాళ్ళు నమ్ముతారో నమ్మరో అన్నాడు. ఇందుకు నీ పేరు చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను ఐ యామ్ అండ్ ఐ యామ్ అన్నాడు. ఐ యామ్, నా పేరేంటి? ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ఇక్కడి నుంచి నేను ఇంకా లోతులోనికి వెళ్ళను. యోహాన్లో చెప్తాను, యోహాను సువార్తలో. ఉన్నవాడు అనగా ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఏ కాలం నుంచి ఉన్నవాడు, ఏ కాలఘట్టములో నుంచి ఉన్నవాడు, ఇవన్నీ వస్తాయి. కనుక నేను ఉన్నవాడును అని చెప్పు. అంత మాత్రమే కాక నా పేరు యెహోవా, తరతరములకు ఇదే పేరు అని కూడా చెప్పమన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో. అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. ఎవరు? మోసెస్. వెళ్ళి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు దాస్యములో మగ్గిపోతున్నారు, తండ్రి నాకు కనపడ్డాడు, ఎక్కడ బర్నింగ్ బుష్ లో, కాలిపోతున్న పొదలో కనపడి ఈ ఇతివృత్తాంతం అంతా చెప్పాడు. నేను అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడను, ఉన్నవాడను, అనువాడనైన దేవుడను, నా పేరు యెహోవా, పంపించి ఉన్నాడని చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను అన్నాడు. అప్పుడు ఓహో, ఆయన పేరు యెహోవానా? మా తాతలు స్మరించిన అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు పేరు యెహోవానా అని అప్పుడు నమ్మారు, విన్నారు. విని ఏం చేయమంటారు? నేను చెప్పినట్టుగా మీరు వినండి చాలు అన్నాడు. ఆ తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా నేను చెప్పవలసిన అవసరం లేదు, ఆల్రెడీ నిర్గమకాండములు చెప్పాను. ఫరోతో చెప్పాడు, మిస్టర్ ఫరో, మా దేవుడైన యెహోవా మా జనాంగమును నాతో ఆయన్ని స్తుతించుటకు, కీర్తించుటకు, బలియాగములు సమర్పించుటకు పంపమని నన్ను పంపించాడు కనుక నేను వచ్చాను అన్నప్పుడు ఆయన నో నథింగ్ అబౌట్ యువర్ గాడ్ అన్నాడు. ఎవరు? ఫరో. నాకు తెలియదు అన్నప్పుడు మీకు తెలుసు అక్కడ ఎన్ని సూచనలు జరిగించాడు? 10 దాకా జరిగించాడు. ఏనండి? 10 సూచనలు జరిగించిన తర్వాత చివరికి, జాగ్రత్తగా వినండి, చివరికి పస్కా ఆచరించమని చెప్పాడు. దేని ఆచరించమని చెప్పాడు? పస్కా. పస్కా అనగా ఒక పస్కా బలి పశువు. ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పను, ఆల్రెడీ చెప్పాను, మీ అందరికీ తెలుసు కనుక, మీకు విషుద్ధమే కనుక, నంబర్ ఆఫ్ టైమ్స్ విన్నారు కనుక. పస్కా బలి పశువుని తీసుకొని సాయంకాలమున పస్కా బలి పశువును అబీబు నెల 14వ తారీఖు సాయంకాలమున మీరు వధించి ఆ రక్తమును హిస్సోపు ముక్కతో మీ ద్వార బంధాలకు, కమ్మీలకు రాయమన్నాడు. అలానే రాసుకున్నారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కేవలము ఇజ్రాయేలీలు ఏ ఇంట్లో ఉండి రాసుకున్నారో వారే కాక, ఆ ఇంట్లోకి ఐగుప్తీయులు వచ్చినప్పటికీ వారిని కూడా మన దేవత ముట్టుకోలేదు, సంహార దేవత ముట్టుకోలేదు. తెలుసు కదండి, తెలుసు కదా. ఇజ్రాయేల్లే కాదు, ఏమో మోషే చెప్పాడు కనుక వాళ్ళ దేవుడు అంత పవర్ఫుల్ ఏమో, ఇప్పటికే 9 సూచనలు చూసాం కనుక ఇది కూడా ఏదో జరిగిద్ది అనుకున్న వాళ్ళు నమ్మి ఏం చేశారు? మేము కూడా వస్తామన్నా, మేము కూడా వస్తాం అక్క, మేము కూడా వస్తాం వదిన అని చెప్పి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కూడా ఏమయ్యారు? రక్షింపబడ్డారు. చెప్పరేమండి, అందరూ రక్షించబడ్డారు. అందరూ మాట్లాడితే నాకు కూడా ఉత్సాహంగా ఉంటది. వారాల తరబడి నేర్చుకున్నాను కదా. ఒకవేళ అదంతా మన బ్యాచ్ ఉంటుంది కదా, ఆ గొర్రెని
బలి ఇచ్చట, రాస్తేనట సంహార దేవత రాదట, తీసి పారే, ఎక్కడి నుంచో వచ్చాడు మోషే అట, 120 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకుంటా అని నిర్లక్ష్యముతో వీళ్లు పోయి ఈజిప్షియన్ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? చచ్చారు. ఏమయ్యారండి? చనిపోయారు. చచ్చారు. ఇది బాగా అర్థం అవ్వాలి. నమ్మని వారు చచ్చారు, నమ్మిన వారు అన్యులైనప్పటికీ రక్షింపబడ్డారు. ఆ తర్వాత మీకు బాగా తెలుసు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చింది, ఎర్ర సముద్రం పాయలైంది. ఆ తర్వాత వారందరూ నడిచిపోతున్నారు, నడిచి వెళ్ళిపోతున్నారు. 25 lakhs ఆఫ్ పీపుల్ దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ది సీ, సముద్రం నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఫరో రథ చక్రాలు, అరే ఇంత ముందు కూడా వాళ్ళ ఇళ్లలో పోయిన వాళ్ళందరూ రక్షించబడ్డారు కనుక మనం కూడా ఇప్పుడు వెనకబడితే మనం కూడా అవతల దాటిపోతాం, వాళ్ళని పట్టుకొని చంపేద్దాం అనుకుని బయలుదేరారు. కానీ వారు అవతల ఒడ్డుకి చేరడము, వీళ్ళ మధ్య దారిలోనికి వెళ్ళడము, మరలా సముద్రం మూసుకుపోవడం, వీళ్ళందరూ చచ్చిపోవడం జరిగింది. ఇక్కడ నిబంధన లేదు. హల్లెలూయా. అది నిబంధన రక్తము, ఇది నిబంధన లేదు. లీడర్ చేతిలోనే ఉన్నది. మోషే అన్నాడు, తన జనాంగం అంతా వచ్చిన తర్వాత మూత వేయబడును గాక, అంతే, అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అక్కడ పలికిన ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయనే వచ్చాడు. 4000 సంవత్సరాల తర్వాత మన మధ్యలోనికి దిగాడు. చూడండి, ఈ 25 లక్షల కాలిబలము కూడా జర్నీ చేసి ప్రయాణం చేసి మరలా అదే హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. అనగా బర్నింగ్ బుష్ దగ్గర ఉన్న కొండ ఉందే, సీనాయి కొండ లేక హోరేబు కొండ అంటమే, సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత తండ్రి దేవుడు అన్నాడు, మోషే యూ ప్లీజ్ కమ్ టు మీ, నా దగ్గర రమ్మన్నాడు. మోషే బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? కొండపైకి. దేనికి? ఆజ్ఞలను, కట్టడలను, విధులను తీసుకొని రావడానికి ఆయన 40 రోజులు దీక్ష ఏర్పరచుకొని ఉపవాసాలతో వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అగ్నిమయమై ఉన్న ఏ పొద అయితే కనపడిందో ఆ ప్రాంతానికే వెళ్ళాడు. ఇక కింద సీన్ మీకు తెలుసు. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. చూశారా? 32వ అధ్యాయము, ఇప్పుడు చదవనక్కర్లేదు, 2, 4, 8 అనుకుంటా. ఈ 3 ఎదురుగా పెట్టుకుని చాలు. 32వ అధ్యాయము 2వ వచనము, 4వ వచనం, 8వ వచనం తర్వాత చదువుదాం. ప్రజలు ఎక్కడికి వచ్చారంటే, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. ఎందుకు తెలియదండి? ఇంత దూరం నడిపించింది ఎవరు? చెప్పరు. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మాకు ఒక దూడ కావాలి. ఏం కావాలి? దూడ. నీళ్ళు రక్తమైంది, మర్చిపోయారు. ఈగల గుంపు, మిడతల గుంపు, కప్పల గుంపు, దద్దుల గుంపు, చీకటి వీళ్ళ గోషణ దేశంలో వెలుగున్నది, మర్చిపోయారు. తమ పిల్లలు పస్కాతో రక్షించబడింది, మర్చిపోయారు. అన్నీ మర్చిపోయారు. అసలు ఆయన ఏమయ్యాడో మాకు తెలియదని దగ్గరికి వచ్చారు. ఒక దూడని చేసుకొని ఈ దేవతే మమ్ములను ఈజిప్టు నుంచి నడిపించిందని చెప్పుకుంటున్నారు. ఎంత విచారకరమో చూడండి. చాలా సీరియస్ గా ఆలోచించండి. అసలు ఇది చదువుతుంటే నాకే అనిపించింది, ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 25 lakhs ఆఫ్ పీపుల్. ఏమి చేశారు? ఏమి చూశారు ఇంతకాలము? ఎవరు నడిపించింది? మాటలానండి. నీళ్ళన్నీ రక్తం అవడం మాటలా? కప్పల గుంపులు రావడం మాటలా? ఈగల గుంపులు రావడం మాటలా? చీకటి అంతా ఉండి ఒక గోషణ దేశంలో లేకపోవడం మాటలా? కఠినాత్ముడైన ఫరోని ఎదిరించినటువంటి మోషే చేసిన క్రియలన్నీ మర్చిపోవడం మాటలా?
దేన్ని మర్చిపోయారు వాళ్ళు? దూడం చేసుకుంటారా? 8 వచ్చిన చదవండి ఇప్పుడు, 32:8. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనను. ఈ మాటలు పలికింది ఎవరో కాదు, దేవుడు మోషేతో చెప్తున్నాడు, మిస్టర్ మోసెస్ నువ్వు ఇక్కడున్నావు, కింద పూర్తిగా పాడైపోయింది పో అంటున్నాడు. ఆజ్ఞలిస్తూ మన కొరకై కట్టడలు ఇస్తూ నీతి సూత్రాలను ఇస్తూ, నువ్వు ఇక్కడ ఉన్నావు, బాగానే ఉన్నావు, 40 రోజులు ఉపవాసం ఉండే నిద్రాహారాలు మాని నిన్ను నీవు నల్లగొట్టుకొని నీ కుటుంబాన్ని వదిలివేసుకున్నా ఎదుర్కొన్నావు. కానీ కింద చూడు, దూడ తయారైపోయింది, నా స్థానంలో దూడను పెట్టేసుకున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి ఆ దూడ ఆకారం ఎలా వచ్చిందో వాళ్ళ మనసులో ఎగురుతున్నారు. వెళ్ళమన్నాడు. సేమ్ మేనర్. అప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు అదే జరుగుతున్నది. హల్లెలూయా. అలనాడు జరిగిన సంభవమే ఈనాడు జరుగుతున్న సంభవం కూడా. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం భూమిపైన కాలు మోపి స్వస్థతలు జరిగించి, అద్భుతమైనటువంటి స్వస్థతలు. ముట్టుకుంటే కుష్ఠరోగం బాగైద్దండి. చూడండి, సేమ్ సూచనలు వంటి సూచనలు, డిఫరెన్స్ కనపడుతుంది. ముట్టుకుంటే స్వస్థత అయినటువంటి కుష్టు, మాట మాత్రం సెలవిస్తే లేచిన పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులు, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, దెయ్యాలతో పీడించబడుతున్నవారు, కేవలం మాట మాత్రం సెలవిస్తేనే జరుగుతున్న వాటినన్నిటినీ చూశారు. కానీ ఈయనెవరో కదా, ఈనాడు అంతే, వారు అంతే, మనం అంతే. ఎంత విచారకరమో తెలుసా? ఈయనకు సముద్రము గాలి భయపడుతున్నదేమి కళ్ళ కనపట్లేదా? ఆయన ఎవరు అప్పుడు అర్థం కాదా? మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. నలభై 41. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? చూడండి ఈ స్టేట్మెంట్ ఎంత బాగుందో. ఓ శిష్యులారా, నాతో తిరుగుతున్నారు, నా స్వస్థతలు చూస్తున్నారు, నేను చేసే సూచనలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, చనిపోయిన యాయూరు కుమార్తె లేవడం చూశారు, దెయ్యము 2000 పట్టిన దెయ్యము పారిపోవడం చూశారు, విధవరాలు కుమారుడు లేవడం చూశారు, కుష్ఠరోగులు బాగుపడడం చూశారు. అయినను మీకు ఇంకా నమ్మిక. మళ్ళీ ఒకసారి చదవండి. మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? చూసారా, ఇంకా నమ్మకం లేదా? లేదు. అప్పుడేంటి, ఇప్పటికీ లేదు. అప్పుడు దాకా పోతున్నారు, ఎందుకు ఇప్పుడు ఉందా? లేదు. పక్కనే ఉన్నారు. నేనెవరో మీకు తెలియదు. నన్ను చూస్తే సముద్రము సైతము భయపడుతున్నది, గాలి సైతం భయపడుతున్నది, సముద్ర కెరటాలు భయపడుతున్నవి, కానీ మీకు అర్థం కావటం లేదు నేనెవరో. లాజరు బయటికి రమ్మంటతోటి వచ్చినటువంటి లాజరును చూసినా మీకు అర్థం కావటం లేదు నేనెవరో. ఆయనే ఇప్పుడు గెరాసేన దేశం దగ్గరికి వచ్చింది. ఆ నామధేయుడే వచ్చాడు.
మనము అంత గొప్ప నామము, అంత గొప్ప శక్తి, అంత గొప్ప బలము కలిగినటువంటి యేసయ్యను పక్కకు జరిపించేసి రకరకాలుగా ఈనాడు పూర్తిగా మారిపోయి ఉన్నాం. రకరకాలుగా మారిపోయాం. అసలు యేసయ్యను నమ్మనటువంటి జనాంగం వచ్చేశారు. సరే, నమ్మని వారు ఎలాగో ఉన్నారు, వారి గురించి కాదు. సో కాల్డ్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్. దే ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్. రెండు 2000 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఎంత లెంగ్త్ ఆఫ్ టైం మనకు కావాలి చెప్పండి. పోనీ ఎన్ని సంవత్సరాలు పడుద్ది నమ్మడానికి? 2000 చాలు, జీవితకాలం కూడా చాలదేమో. స్వస్థత లేవు బ్రదర్, ఇదో గుంపు వచ్చేసింది. స్వస్థతలు లేవు. స్వస్థతలు చేసిన యేసయ్య చూపించి వీటిని కూడా మీరు చేస్తారు అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో కూడా నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను మీకు చేస్తానని అక్కడ వాగ్దానం చేశాడు. దాన్ని కూడా మనం అపోహలోకి వెళ్ళి అది అపోస్తుల వరకే అయిపోయింది అన్నారు. మరి అపోస్తుల వరకే అయిపోతే 9 వరాలను ఎందుకు లిఖింపజేశాడు? ఎవరి కొరకు లిఖింపజేశాడు? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 13 వచనాల వరకు అయిపోయినాయి కదా. అపోస్తులందరూ అయిపోయారు. ఇంకెవరికి కావాలి? బుద్ధివాక్యం ఎవరికి కావాలి? జ్ఞానవాక్యం ఎవరికి కావాలి? స్వస్థతలు, విశ్వాసము, అద్భుతములు, ప్రవచనములు ఎవరికి కావాలి? అయిపోయినాయి కదా. అయిపోయినాయి కదా. ఒకవేళ అయిపోతే ఈనాడు ఇంకా ప్రవక్త అని ఎందుకు పేరు పెట్టుకుంటున్నారు? టైటిల్ తైటించుకుంటున్నారు. అపోస్తలులను ఎందుకు పెట్టుకుంటున్నారు? అయిపోయినాయి కదా. ఎంతవరకు అర్థమైంది మనకి? యేసయ్య ఆనాడు, ఈనాడు, ఏనాడు ఒకే రీతిగా ఉంటాడు. హెబ్రీ 13:8 ప్రకారంగా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. కంటిన్యూ చేస్తే ఉంది. అవును, అవును, అది ఇంపార్టెంట్ అక్కడ. అవును, ఏకరీతిగానే ఉంటాడు. అది ఎందుకు స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది? మన లాంటి వాళ్ళు ఉంటారు డైలమాలు ఆసిలేట్ అవుతూ, ఎందుకు మీరు 2 తలంపుల మధ్య ఊగిసలాడుతూ ఉంటారని ఏలియా పలికినట్టుగా ఉంటుంది. కొన్ని మనకు అవసరం కనుక జ్ఞానవాక్య వరం మనకు అవసరం, ఉంచుకున్నాం. టంగ్స్ మాట్లాడుతున్నారు కనుక కొంత అది ఉంచుకున్నాం. ప్రవచనాలు చెప్పుకుంటే బాగా ఉంటుంది కనుక దండిగా ఉంచుకున్నాం. ఇక తక్కినే లేవంటున్నాం. ఏది మనకి అవసరమో, ఏది మనకి ప్రాఫిటబుల్లో, ఏది మనకి ఉత్తమమో, ఏది మనమే నిర్ధారించుకొని అవి ఉంచుకుంటున్నాం. తక్కిన వాటిని లేవంటున్నాం. బట్ వీ హ్యావ్ టోటలీ ఫర్గెట్ ద పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. మర్చిపోయాం. అందుకే యేసయ్య ఏమన్నాడు? ఐ యామ్ అండ్ ఐ యామ్ అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఎందుక హోరేబు కొండ దగ్గర మోషేతో పలికిన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పేరు మారింది. నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఏమనుంది? 10:30 నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చాలు. ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటండి?
ఎందుకంటే ఎక్కువ లోతు చెప్పను, నేను యోహాను సువార్తలో చెప్తాను. నేను తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏమిటి? ఒక్కటే. వన్నెస్. వన్నెస్, ఏకమై ఉండడం అనగా ఒక్కటిగా ఉండడము. ఇవి అర్థం కాదు మనకి, అంత లోతులోకి మనం వెళ్ళటలేదు. కొంచెం మీకు విశదీకరించి ముందుకెళ్ళిపోతాను. మళ్ళీ యోహాను సువార్తలు ఎలాగో చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము స్లోగా చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చూడండి, ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు వాక్యముండెను. ఇది ట్రినిటీ గురించి మన మధ్యలో యవనస్తులే ఎప్పుడు ఆరాటంగా చూస్తున్నారు. ఈ మధ్య వాళ్ళు కనపట్లే నాకు. అదే మిస్ చేసుకుంటున్నారు క్లాసెస్ ని. ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యము అనగా వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పను, యోహాను సువార్తలో చెప్తాను. ఆదియందు వాక్యం ఉండెననగా ఈ వాక్యము ఆది అందనగా ఎప్పుడు? ఆ కాలము యొక్క స్థితిగతులు ఏమిటి, కాలఘట్టాలు ఏమిటి? ఇప్పుడు నేను చెప్పను, సమయం చాలదు, నాకు టైం పరిగెత్తుంది కనుక. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, ఆయన ఏజెస్ నుంచి ఎప్పుడో ఉన్నాడట. అంతవరకు తెలుసుకోండి చాలు. ఎప్పుడో ఆది యందు ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21 నుంచి 30 వచనాల ప్రకారంగా ఆయన ఎప్పుడో ఉన్నాడు. భూమికి పునాదులు వేయబడక మునుపు, సృష్టిని ఆరంభించక మునుపు, చాలా చాలా వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఉన్నాడు. ఆయన ఎవరట? దేవుడట. చెప్పరేమండి, ఆయన ఎవరు? దేవుడు. ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఓకే, ఇది కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చేయను, తర్వాత చదవండి. తీయకండి, అది అక్కడనే ఉంచండి అయ్యేదాకా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. చూడండి, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. సమస్తమును. ఇప్పుడు మనము కనపడే, మన నేకడేసి కనపడే ఈ సృష్టి మనకు అర్థమైంది కనుక చెప్తున్నాను. ప్రపంచముల సంగతి అట్లా ఉంచండి. మనకు కనపడే ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రములు, సృష్టి యావత్ ప్రపంచము పైన కనపడేటి అన్ని కూడా ఎవరి వల్ల కలిగాయి? చెప్పరండి. వాక్యమైన దేవుని వల్ల కలిగాను. నెక్స్ట్, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఓకే, ఆయనలో జీవముండెను. చూడండి, ఈ మాట అండర్లైన్ చేయండి. ఆయనలో జీవముండెను. ఇంగ్లీష్ లో చెప్పంటే హీ హిమ్సెల్ఫ్ లైఫ్. ఆయనకి ఎవరో జీవం ఇవ్వవలసిన అవసరం లేదు. అర్థమైందండి? అందరికి అర్థమవుతుందా? మనకి ఊపిరి ఆయన ఇవ్వాలి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఊదితే మనం ఊపిరి వచ్చింది. ఆయనకి ఎవరు ఊదలా, ఊదించుకోవలసిన అవసరం ఉంది. హిమ్సెల్ఫ్ హ్యావింగ్ లైఫ్. హల్లెలూయా. హి ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన ఇవ్వగలడు జీవాన్ని. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం కావచ్చు, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం కావచ్చు. నాకు ఎవ్రీ పవర్ హెస్ బిన్ గివెన్ ఫ్రమ్ ది హెవెన్లీ కింగ్డమ్. నాకు నేనే ఆ శక్తి కలిగి ఉన్నాను. నా ప్రాణము నేనే పెట్టుకోగలను, నా ప్రాణాన్ని నేనే తీసుకోగలను, నాకు నేనే రూపాంతరం చెందగలను, నాకు నేనే మళ్ళీ ఒరిజినల్ రూపంలోకి రాగలను, అన్ని చేయగలను. ఎందుకని ఆయన హిమ్సెల్ఫ్ గాడ్. అర్థమవుతుందండి? హిమ్సెల్ఫ్ గాడ్. ఈజ్ నాట్ జస్ట్ JESUS. ఈజ్ గాడ్. ఈజ్ గాడ్. ఈజ్ గాడ్. మనం 5 స్పెల్లింగ్ వర్డ్స్ తగిలించుకొని 2 తెలుగు మాటలు పెట్టి ఆయన ఈజ్ హీ గాడ్ బ్రదర్. ఇంకెంతకాలం బ్రదర్? ఈజ్ హీ గాడ్ బ్రదర్ కాడికి వచ్చావు. ఆయనలో జీవముండెను, ఆయనలో వెలుగుండెను,
ఆ వెలుగు లోకమునకు అవసరమై ఉన్నది. ఆ వెలుగు లోకముని వెలిగించుతున్నది. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అందుకే అన్నాడు తండ్రి. ఆయనే అన్నాడు ఎక్కడ నిలబడి, ఫిలిప్పు యోహాను సువార్త 14వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఫిలిప్పు నన్ను చూస్తే దేవుని చూసినట్టే అన్నాడు. ఎవరిని చూస్తే చెప్పండి, ఎవరిని చూస్తే? యేసయ్యను చూస్తే ఎవరు చూసినట్టు? ఎలాగూ? ఎందుకనగా నేను దేవుడు ఏకమై ఉన్నాము. నన్ను చూస్తే ఆయన చూసినట్టే. నా పవర్స్ ఆయన పవర్స్ ఒకటే. మనమేమో ర్యాంకులు వేసుకొని కూర్చున్నాం. ఏమోనండి 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా. వచ్చాడు, కానీ ఆయన ఏజెస్ బిఫోర్ నుంచే ఉన్నాడు. ఇప్పుడు నా కొడుకున్నాడు ఇక్కడనే, నాకంటే ఒక అంగుళం ఎక్కువ ఉన్నాడు కనుక వచ్చి నిలబడి, నువ్వు డాడీ నువ్వు ఓన్లీ 5'6", 5'7", నీకంటే నేను ఎక్కువ అంటావు ఎదవా. నువ్వు పుట్టకమునుకు నేను పుట్టున్నా. నీకు ఫీజులు కట్టింది నేను, నీకు బట్టలు తొడిగించింది నేను, నేను చదివించింది నేను. ఇప్పుడు వచ్చి నీకంటే ఎత్తున్నా. అందుకే యేసయ్య అన్నాడు వీఆర్ కోఈక్వల్, నేను తండ్రి సమానము. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు అనే నామంలో వచ్చేసరికి ఇక్కడి వరకే చదివి అక్కడనే బాయిలో కప్పలా కూర్చున్నాం మనం. ఏజెస్ నుంచి నేను ఉన్నాను, లోకము పుట్టినది మొదలుకొని నేను చెప్పబోతున్నాను అన్నాడు. మత్తయి సువార్త 34వ వచనంలో ఎలా చెప్పగలిగాడు? ఎందుకనగా లోకము పుట్టక మునుపు నుండి ఉన్నాడు కనుక. మనం ఏం చేశాం? ఒక గుంపేమి ఏమి లేవు బ్రదర్ అనే కాడికి వచ్చి ఆగిపోయారు. ఇంతవరకు మీకు తెలిసి ఉండొచ్చు, ఏమి లేవు బ్రదర్, అంత అయిపోయింది, అపోస్తులతో అయిపోయింది. మరి అపోస్తులతో అయిపోయినాక కరెక్ట్ గా ప్రకటన గ్రంథంలో చెప్తాను, రేపు ఆరంభమవుతుంది. 100 సంవత్సరాల లోపే అపోస్తులు అందరూ అయిపోయారా లేదా? ఇంకెవరున్నారా? మరి ఇప్పుడు మనం ఎందుకండి ఉండడం 1900 సంవత్సరాల నుంచి? వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ దిస్ లైఫ్? టెల్ మీ. ఈ 1900 సంవత్సరాలకు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, సువార్థికులు లేరు, స్వస్థత లేవు, ఏమి లేవు. మరి మనం ఎందుకున్నట్టు ఇక్కడ? చెప్పండి సమాధానం. ఎవరిని వాడుకోవడానికి ఉంచాడు 1900 సంవత్సరాలు? అలనాడు అంటే ఉన్నాడేమో మోషే, ఏలియా, దెబోరా, హుల్దా. మరి ఈనాడు ఎవరు ఉండబోతున్నారు? అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరా? చప్పట్లు కొట్టరామండి. 2000 సంవత్సరాల నుంచి అంతా డమ్మి క్యాండిడేట్స్ వస్తున్నారా? ఏలు ముద్ర వాళ్ళు వస్తున్నారా? ఏమి తెలివి లేని వాళ్ళు వస్తున్నారా? పరిచర్య జరగటం లేదా? $197 కంట్రీస్ లో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎవరు పెంచారు? ఎవరి విధానం వెళ్ళింది? ఎవరు ఈ సువార్తను ప్రకటింపజేశారు? మనం వెళ్ళటం లేదా? మనం బోధించడం లేదా? మనం ప్రకటించడం లేదా? ఇక ఇంకొక వర్గం, ఇటలీ మేక్ అండి, జపాన్ మేక్ నూనె సీసాలు. దీంట్లో ఉన్న నూనెంతా అచ్చమైన ఒలీవల నూనె, యెరూషలేము నుంచి తెప్పించాం, కొనుక్కోండి. ఇవి వేళంగిని నీళ్ళ బాటిల్స్ అండి. వేళాంగినిలో ప్రార్థన చేసి పోసిన నీళ్లు, ఇవి కొనుక్కోండి. ఇవి చేతి రుమాళ్ళు, స్పెషల్గా కుట్టాము, స్పెషల్గా ప్రార్థన చేశాము. ఒక్కొక్క దాని కాస్ట్ $200 కొనుక్కోండి. డస్ ఇట్ మీన్ దట్ వాటర్ బాటిల్, కర్చీఫ్స్, ఆలివ్ ఆయిలా? అసలు యేసయ్యను ఎక్కడ పెట్టారు? అసలు యేసయ్యను ఎక్కడ పెట్టారండి?
యేసయ్య నామములో దీన్ని వాడుకోమని చెప్తే యేసయ్యను పక్కకు పెట్టి బాటిల్స్, నీళ్లు బాటిల్స్, ఇక్కడనే గుండు కొట్టించుకోండి అని ఒక పెద్ద కమిటీ పెట్టారు. పేరు చెప్పడం బాగోదు. నేను వేళంగిని పోయాను. వేళంగిని బాటిల్ తెచ్చుకుంటే ఏం జరిగిద్దండి? వరంగల్ ఒక దైవజనుడు ఉన్నాడు, పేరు చెప్పని ఇప్పటికీ ఉన్నాడు. యెరూషలేము నుంచి మట్టి తెప్పించి ట్రాన్స్పోర్ట్ చేయించుకొని అమ్ముతున్నాడు. యెరూషలేము మట్టి అయినా, ఎక్కడ మట్టి అయినా దేవుడు సృష్టించిన మట్టి. అసలు యేసయ్య ఎక్కడ పోయాడు? అసలు యేసయ్య ఎక్కడ పోయాడు చెప్పండి? హ్యావ్ యు ఫర్గాటన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లార్డ్ జీసస్? ఆ దేవుడే, ఏ దేవుడు? యోహాను సువార్త 1:1-4 ఉన్న ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా యేసు అనే నామంలోకి ఇక్కడికి వచ్చాడని చదివే మనము, మరి ఈ దేవుడే ఆ దేవుడు అన్నప్పుడు ఈ దేవుడిని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అదే నామములో వచ్చిన యేసయ్యను ఎందుకు మీరు తక్కువ చూపు చూసుకుంటున్నారు? 27 పుస్తకాల్లో ఏ పుస్తకం మనం చూడండి, 4 సువార్తలు చెప్పడానికి నేను ఎందుకు టైం తీసుకుంటున్నాను తెలుసా? 4 సువార్తలు అయిపోయాక కూడా యేసయ్య ఎవరో తెలియకపోతే నీళ్ళ లేని బావి చూసుకొని చూపడి చచ్చిపోవడం మంచిదండి. నాలుగు సువార్తలు ఒకటి అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. అందుకే ఇంత చెప్తున్నాను. ఈ 3 కూడా యేసయ్య తెలవకపోతే బెటర్. ఏం డిబేట్లు పెట్టుకునేది? ఒకసారి పరలోకంలో పెడతాడు తండ్రి డిబేట్, రెడీగానే ఉంది. ప్రకటన గ్రంథం 20:12-13 డిబేట్ పెట్టబోతున్నాడులే. అప్పుడు ఉంటుంది డిబేట్. వాటర్ బాటిల్స్కి, నూనె బాటిల్స్కి, కర్చీఫ్లకి పేర్లు పెట్టి, ఇక మరికొన్ని చోట్లయితే నీళ్లు చల్లుతేనట ఏం జరిగేది? అసలు యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్యని ఏం చేశారు? యేసయ్య గురించి ఎంత తెలుసుకున్నారు? యేసయ్య విషయంలో మీరు ఎంత శ్రద్ధ పొందుతున్నారు? యేసయ్య కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు? యేసయ్యని ఎంత నీ హృదయంలోనికి తీసుకుంటున్నారు? పౌలు పత్రికలు 14లో కూడా, ప్రతి పత్రికలో కూడా ఏమంటాడు? డోంట్ ఫర్గెట్ ద నేమ్ జీసస్. అపోస్తుల కార్యములు కూడా 4:12 కూడా ఏమంటున్నాడు? ఇదిగో ఈ నామమును తప్ప మరి ఏ నామమున కూడా రక్షణ లేదు, లేదు, లేదు. డిబేట్లు కాదు కావాల్సింది, నామము, నామము పవర్. దట్ ఈస్ హిస్ పవర్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి చదువుతారా స్లోగా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, చూడండి, ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభువు దేవుని స్వరూపమై ఉండి, చదవండి, దేవునితో సమానముగా ఉండుట. దేవునితో సమానముగా నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను ఆయన పక్కనే ఉన్నాము. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం పక్కన దేవుడు ఉండను, ఆ దేవుడే వెలుగై ఉండను, ఆ వెలుగే సమస్తమునకు వెలుగై ఉన్నది, ఆయన ద్వారా సమస్తము నెరవేర్చబడిందని చెప్పే సమానత్వంతో ఉన్నవాడనైనా నేను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కంటిన్యూట్. మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడి, చూడండి, ఆకారమందు మనుషుడిగా కనపడినప్పటికీ, చూడండి, ఆకారముగా మనిషిగా కనపడితే దైవత్వం పోతుందా? దట్ ఈస్ కాల్డ్ ఇన్కార్నేషన్. ఆయనే ఈ శరీరాన్ని దాల్చాడు, ఆయన దైవత్వం పోద్దా? పోలేదు. కనుకనే తాబోరు కొండ పైన తనకు తానే మారిపోయాడు. తాబోరు కొండ పైన ఎవరిని వచ్చి మార్చారా? చెప్పరేమండి? 17వ అధ్యాయం చదివాంగా. తనకు తానుగా
తనతో పాటు ఇంకా మోషేని ఏలియాని కూడా పట్టుకొని వచ్చి, మరి దైవత్వం ఎక్కడ పోయింది? మనిషి రూపంలో 100% మ్యాన్ గా, దైవత్వంలో 100% గాడ్ గా మన ముందు తిరిగిన తండ్రిని అర్థం చేసుకోవడానికి సమయం పడద్దండి. 9, 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని అందుచేత పరలోకములో గాని, భూలోకములో గాని, భూమి క్రింద కానీ ఏ ప్రపంచమైనను సరే ఆయన ఎదుట మోకాళ్ళుని నోటితో ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకోవాలి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఆర్ నాట్ విల్లింగ్, సో ఈస్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. పరలోకములో అయినా సరే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో అవే మాటలు ఉంటాయి. తర్వాత చదవండి, ఇప్పుడు అక్కర్లేదు. ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ ఆల్సో ఆల్ ద ఏంజల్స్ ఆర్ సింగింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, ఈస్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. మనకు వచ్చేసరికి డిబేట్లు. కాదట బ్రదర్. మరి ఏంటట బ్రదర్? ఏంటి? ప్రతి మోకాలు ఎక్కడ వంగాలి? యేసు నామమున. ఎందుకు? బికాజ్ హీఈస్ ఆల్ మైటీ గాడ్. అందుకు ఇప్పుడు పరిగెత్తుకు వచ్చాడు. 2000 సేనలు పట్టిన వాడు పరిగెత్తుకొచ్చి. హల్లెలూయా. బికాజ్ హీఈస్ గాడ్. బికాజ్ హీఈస్ గాడ్. మీరెవరన్నా ఏమన్నా కానీ హీఈస్ గాడ్. హీస్ గాడ్. నన్ను ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలిగిన శక్తి ఆయనకున్నది. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21 వచనాల్లో కూడా నోట్ చేయండి. 20:21. అత్యున్నతమైన నామం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఆ నామములో దెయ్యాలు వణుకుతున్నాయి? మనకి వణుకు కాదు కదా. చదవండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను. చాలండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం కూడా నోట్ చేయండి. ఆయన పరలోకములోనికి వెళ్ళి అధికారుల మీదను, శక్తుల మీదను, ర్యాంకుడు దూతల మీదను, మార్నింగ్ స్టార్స్ మీదను, సమస్తమైన పరలోకము మీద ఆయన అధికారి అయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హూ ఇస్ హీ? హీ ఇస్ జీసస్. హల్లెలూయా. హీ ఇస్ జీసస్. ఏప్రిల్ 20వ తారీఖు నాడు నేను మారు మనసు పొందాను. మళ్ళీ చెప్తున్నాను, 1998 ఏప్రిల్ 20వ తారీఖు నాడు మారు మనసు పొందాను. అప్పుడు నాకు ఒకే ఒక్క మాట తెలుసు, జీసస్ ఈజ్ ది గాడ్. పాపములు ఒప్పుకుంటే పాపములను క్షమించి వేసి పరిశుద్ధుని గావించేది ఆయనే అని నమ్మాను 1998లో. ఏమిటా పేరు? చెప్పండి, జీసస్. 10 సంవత్సరాల తర్వాత 2008లో కూడా నాకు ఒకటే తెలుసు, జీసస్. మార్పు లేదు. 10 సంవత్సరాలు గడిచాక కూడా మార్పు అయితే లేదు. ఎందుకనగా హీఈస్ ఓన్లీ గాడ్. ఐ నో హీఈస్ ఓన్లీ వన్ గాడ్. ఆయన నమ్మేనే మారు పొందాను. ఆయన నమ్మే బాప్తిసం తీసుకున్నాను. ఆయన నమ్మే జీవిస్తున్నాను. ఆయన కొరకే జీవిస్తున్నాను. 10 సంవత్సరాల్లో మార్పు రాదు. 2008 తర్వాత 10 కలిపితే 2018లో కూడా ఓన్లీ వన్ గాడ్, వన్ గాడ్, ఓన్లీ వన్ వర్డ్, హీఈస్ జీసస్. Is Jesus. 2025 same word, Jesus. మరి మళ్ళీ ఎందుకు మార్పులు వస్తున్నాయి? బ్రదర్ నీ క్రిస్టియన్, బట్ యు డోంట్ నో జీసస్. సిగ్గనిపిట్లా మనకి. క్రిస్టియన్ అంటే క్రీస్తు యొక్క రక్షణ పొందిన వాడు క్రిస్టియన్ అని చెప్పుకోవాలి. యు ఆర్ ఏ క్రిస్టియన్, బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ జీసస్.
రియల్ క్రిస్టియన్ విల్ హ్యావ్ ఓన్లీ జీసస్. చెప్పండి, వితౌట్ జీసస్ దెర్ ఇస్ నో వర్డ్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. క్రైస్తవులు అనగా క్రీస్తును కలిగిన వారు, క్రైస్తవులు అనగా క్రీస్తులు లేని వారు కారు. డిబేట్ లో కూర్చున్నారండి, క్రీస్తు దేవుడా కాదా అని చెప్పడానికి ఎవరండి అంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం కళ్ళు మూసుకొని. ఒక క్రిస్టియన్ డిబేట్ లో కూర్చున్నాడట, ఏమని? ఆయన యేసయ్య దేవుడు కాదని. కూర్చోనియండి. ఇప్పుడు చెప్పండి, 2000 దయ్యాలు పట్టిన వాడు ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనకు నమస్కారం చూడండి, అక్కడ చేసి, ఏమనుంటుందంటే 3వ వచనంలో ఉంటుంది, దూరము నుండి చూచి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసి. ఇది మీరు చక్కగా స్త్రీల మైత్రిలో, యూత్ మీటింగ్ లో చెప్పవచ్చు. దూరము నుండి చూశాడు, ఏం చేశాడు? పరిగెత్తుకొని వచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆయనకు నమస్కారం చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అన్నాడు. అవునండి, అవునండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. వాళ్ళు ఏమంటున్నారండి? ఈయన వడ్రంగి కొడుకు అనుకుంటా, ఈయన తల్లి గల్లీలో మరి అనుకుంటా, ఆయన తమ్ముళ్ళు సీమోను, ఇంకెవరేనండి, యేసేపు, యూదా, యాకోబులు ఉన్నారనుకుంటా అని అన్నారా? అంటున్నాడు. చెప్పండి, దెయ్యాలు ఏమంటున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కానీ కుమారుడు. మనోళ్ళు ఏమంటున్నారు? అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో 55వ వచనం అంటున్నాడు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఈయన తల్లి మరియ కాదా? ఈయన తండ్రి యేసేపు కాదా? వీళ్ళ సహోదరులు సహోదరీలు మన మధ్యలో లేరా? ఈయన ఏమిటి అని అనుకుంటాం. ఇప్పుడు మనం అదే కదండి, సేమ్ సీన్ కదండి. ఏమైనా తేడా ఉందండి? ఏం లేదండి, సేమ్ సీన్ అండి. ఆయన పేరు యేసయ్య అనుకుంటా కదండి, 2000 సంవత్సరాల క్రితం లేడనుకుంటా కదండి. సేమ్ సీన్ అండి. కానీ దెయ్యాలంటల్లా అలా. హల్లెలూయా. దెయ్యాలు అలా అంటల్లా. ఎప్పుడైతే తన కుమారుడు తన చెంతకు వచ్చి మోకాళ్ళు ఊనాడో, యేసయ్య వెంటనే ఆయనలో ఉన్న దయ్యాల్ని గద్దిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దెయ్యాలారా, నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నేను నా నామములో ఈయన రక్షించుకున్నాను. రేపటి దినమున నా రక్తముతో ఇతను కడుక్కుంటాను. మీరు ఇంతవరకు చేసిన గలిబిలి చాలు. ఇక చెప్పండి, గో గో గెట్ అవే ఫ్రమ్ హియర్. మనలో కూడా అంతే కదండి. ఆయనకన్నా 2000 ఏమో కానీ మన దగ్గర 10 ఉంటే చాలు. 10 కూడా అక్కర్లేదేమో, 5 చాలు అనుకుంటా. ఏమో బ్రదర్, సిగరెట్ మానలేకపోతున్నా, మందు కూడా మానలేకపోతున్నా. నోట్లో పెట్టుకొని సిగరెట్ పుట్టినట్టే సిగరెట్ మానలేకపోతున్నాడట. అమ్మ ఉగ్గు పాలతో సారా పోసినట్టే మందు మానలేకపోతున్నాడట. వాడిలో దూరిన పిల్ల దెయ్యాలు చేసే కథలు ఇవన్నీ. ఈ జాడ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకే మనం ఎందుకు యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నామంటే మనలో ఉన్న ఈ జాడ్యాలు పోనివ్వవు. అందుకే పోనీయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు వారు, సాతాను గుంపుల వారు. వారితో పాటు మనము కూడా చక్కటి సహజీవనం గావిస్తూ అక్కడక్కడ దూరంగానే ఉంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం.
ఇంకా కాసేపు ఎక్కువగా కూర్చుంటే బయట నుంచి పిలుస్తారు కూడా వారు. సోది అయిపోయింది. కానీ యేసయ్య అంటున్నాడు, వీరిని నా రక్తంలో కడుక్కున్నాను. చెప్పండి, వీరిని నా రక్తం మొదటి కొరింథీ పత్రిక 6:20 నా స్వరక్తము చేత కొనుక్కున్నాను నేను. మొదటి కొరింథీ పత్రిక 7:23 కూడా మీరు మీ సొత్తు కాదు, వెలగల రక్తము చేత కొనబడిన వారు. అందుకే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని 3.5 సంవత్సరాల నుంచి నా గొంతు తడి ఆరిపోయిందా కలిసే కారణం ఏంటంటే, నీవు కాదు, ఆయన రక్తంతో కడగబడిన నాడు నీలో నీకు కావలసిన ప్రొటెక్షన్ నేను ఇస్తానంటున్నాడు. మనం రాం, అవి రానివ్వవు. ఎప్పుడైతే యేసయ్య గట్టిగా గద్దించాడో విలవిలలాడుకుంటూ పరిగెత్తాయి. అసలు యేసయ్య మాట వింటేనే పరిగెత్తుతాయండి. అది మార్కు సువార్త 1:23 మొట్టమొదటగానే యేసయ్య చేసిన సూచన అక్కడనే కనపడుతుంది. ఒకసారి చదువుతారా 1:23? ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. ఇవన్నీ ఎవరు చెప్పారండి వాళ్ళకి? నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని తెలుసు, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చావని తెలుసు, మనకు తెలియదు. ఆ పైనే ఉంటుంది 20:21 ఈయన ఎవరో కదా, ఈయన బోధ ఎంత గట్టిగా ఉందేంటి, ఈయన ఎంత గట్టిగా ప్రకటిస్తున్నాడు ఏంటి, ఈయన ఎంత స్ట్రెచ్ చేస్తున్నాడు, ఈయన ఏ విధంగా చెప్తున్నాడు. పైన వాళ్ళు మనం, కింద దయ్యాలు వణుకుతున్నాయి. అర్థమవుతుందండి? మనం పైనే ఉంటాం. ఒకసారి 22 చదవండి. ఆయన శాస్త్రు వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారండి? మరి దెయ్యాలు ఆశ్చర్యపడలేదేంటి? అసలు ఏం మాట్లాడను కూడా మాట్లాడలే వాళ్ళ వైపు తిరిగి. దెయ్యాలు చూస్తే గడగడ ఆడుతున్నాయి. దట్ ఈస్ పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రిక 2:17 అంటాడు, యాకోబే అన్నాడు, హా బ్రదర్ ఆఫ్ జీసస్ అంటున్నాడు, దయ్యములు సైతము ఆయన నామమున గడ వణుకుతాయి. ప్రకటన గ్రంథంలో తెలుస్తుంది అసలు పవర్ ఏమిటో. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సెకండ్ క్లాస్లో ఉన్నాం. ఎల్కేజీ అయింది, యూకేజీ అయింది, ఫస్ట్ క్లాస్లో కొందరు ఉన్నారేమో, సెకండ్ క్లాస్లో కొందరు వచ్చారు. మరి థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది, ఫిఫ్త్ ఉంది. ఎప్పుడు వెళదాం చెప్పండి? కొందరు ఎల్కేజీకి రాని వాళ్ళు కూడా ఉన్నారు, యూకేజీకి కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ క్లాస్లోకి కొందరు వచ్చారు, సెకండ్లోకి కొందరు వస్తున్నారు, థర్డ్లోకి వెళ్ళడానికి వెనక్కి ముందుకే ఆడుతున్నాం. మరి ఫోర్త్ ఎప్పుడు, ఫిఫ్త్ ఎప్పుడు అర్థం అవ్వాలి? ప్రకటన గ్రంథం ఎక్కడుంది? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఆడుతుంటది. ఏమీ చదువుకోకుండా వచ్చి కూర్చొని విందామంటే వినేది కాదు ప్రకటన గ్రంథం. మళ్ళీ చెప్తున్నాను, ఏదో వచ్చి కూర్చొని ఆ సువార్తలు విన్నట్టుగా ఆదివారం నాడు ఉదయకాలం మనం ఏదో ఆయన చెప్తాడు, మనం ఏదో చెప్పుకుందాం అన్నట్టుగా ఉండదు. Unless you won't have any substance in your mind, you cannot get any information from the heaven. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య తన కుమారుని ముట్టుకున్నాడో దెయ్యాలన్నీ పారిపోయాయి. పారిపోయిన తర్వాత ఆయన స్వస్థ చిత్తుడై, 15 ఏముంటుంది? మార్కు 5:15 స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొనిన వానిని చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరూ ఆశ్చర్యపడ్డం ఎందుకు? ఆయనకున్న మాట యొక్క పవర్ అటువంటిది. మనం ఎంతసేపు కథలు చెప్పుకొని ఆశ్చర్యపడ్డమే, పవర్ని పట్టించుకో. అందుకే అన్నాడు అతనితో,
నీవు దెకపోలికి వెళ్ళి, అతని నేటివ్ ప్లేస్ దెకపోలే, దెకపోలికి వెళ్ళి నీకు నేను అనగా నీ దేవుడు ఎట్టి కార్యముడు చేసినో ముందు పోయి నీ కుటుంబానికి సాక్ష్యం చెప్పు అన్నాడు. మనం ఎప్పుడైనా చెప్పామండి? మనం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పాము? సాక్ష్యం చెప్పమని మన ప్రెసిడెంట్ గారు ప్రతి ఆదివారం పిలిస్తే నేను నడుస్తుంటే కాలు బెణికిందండి, నేను ప్రార్థన చేశానండి, కాలు సెట్ అయిపోయిందండి. సాక్ష్యమే అదా సాక్ష్యం. నువ్వు ఏం మారావు? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు యేసయ్యలో అంటుకట్టబడ్డావు? గ్రాఫ్టింగ్ జరిగింది. నువ్వు ఎంతవరకు ఎదిగిస్తున్నావు? ఎంతమందిని? ఒక్కరినైనా, ఒక్క ఆత్మనైనా రక్షింపక అనే పాట గుర్తు చేసుకోవా? సాక్ష్యం అంటే అవి. ఇంకోళ్ళు చెప్తున్నారు, టెక్స్ట్ బుక్ అట్ట తీసిందట ఆ పాప, తీసిన వెంటనే ఇది బాగా చదవమంటే నోట్ చేసి చదివిందట, మళ్ళీ తీసి ఇంకోటి చదవమంటే చదివిందట, ఇంకోటి తీసి చదవమంటే చదివిందట. పరీక్షల్లో కూర్చుంటే ఆ 3 ప్రశ్నలే వచ్చాయట. బా, ఆమె ఇంటి ముందు క్యూ. ఎందుకంటే ఏ సామెకే చెప్తున్నాడుగా. ఇవి సాక్ష్యాలు. ఏది తీసి అదే వస్తుందట. వాళ్ళు అడిగారు, ఏంటి ఇంత మంచి బట్టలు వేసుకొని వచ్చి కూర్చున్నావు అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నన్ను 1 కాదు 2 కాదు 2000 దెయ్యాలు బట్టే నాకే తెలియదు. ఎందుకంటే 2000 పందులు తెచ్చేసరికి నేను లెక్కేసుకొని చెప్తాను, నాకు ఎన్ని పట్టిందో నాకే తెలియదు. ఎన్ని తెచ్చాయి? 20,000 పందులు. అంతకుముందు నాకు బట్టలు కూడా ఉండేటివి కావు. నేను ఊడ తీసుకున్నానో బట్టలు వేసుకున్నానో నాకు తెలియదు. చిన్న పిల్లలు 12, 10, 14 సంవత్సరాల పిల్లలు రాళ్ళు తీసుకున్నాను కొడుతుంటే పారిపోయేవాడిని. పిచ్చి పట్టిందని చెప్పి రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు. నా చేతి గోళ్ళు, నా అవతారము, నా వెంట్రుకలు, నా గడ్డం పెరిగిపోయి పిచ్చివాళ్ళలాగా తయారయ్యాను. నా భార్య ఎప్పుడో నన్ను వదిలేసింది. నా బంధువులైతే వీడు పిచ్చి పట్టిందని వదిలేసుకున్నారు. కానీ నా రక్షకుడు అద్దరిని దిగిన వాడు తన దారిని పోకుండా నా వైపు చూడడం వల్ల నేను రక్షించబడ్డా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దిగి చూశాడంతే. ఇదే అవధానం, ఇదే అవకాశం, ఇదే రక్షణ దినము, ఇదే మంచి దినము. ఇప్పుడే వెళ్ళిపోతా, ఇప్పుడే నా యేసయ్య దగ్గరికి వెడతా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా బ్యూటిఫుల్ అవకాశము, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అని వెళ్ళాను. నన్ను రక్షించాడు తండ్రి. ఆయన ఎవరో నాకు సరిగ్గా ఇంతకుముందు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఆయన రక్షకుడు, ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. హిస్ నేమ్ ఇస్ జీసస్. 5వ అధ్యాయంలో ఇంత గొప్ప కార్యం జరిగింది కదండి. 5ఏగా నేను చెప్పింది, 5ఏ కదా. 6లోనికి వచ్చారు. యేసయ్య 6వ అధ్యాయం జస్ట్ కంటిన్యూషన్ రికార్డ్ చేస్తున్నాడు మార్క్ గారు. 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో చూడండి. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఎందుకు? ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అంత గాలిగిపోయింది. 5వ అధ్యాయం అంతా పోయిందండి. మనది ఆ జాతి అండి. ఏది నమ్మిసాం, ఏది నమ్మమండి. ఊరికినే మర్చిపోయే కృతజ్ఞత లేని వారము. ఒకడు తన కూతురు పెళ్లికి ₹1,00,000 అప్పిచ్చాడట. అంతండి, 1,00,000. నెలలో ఇచ్చేస్తానన్నా అంటే పర్వాలేదు 2 నెలలకి ఇవ్వు. అంత మంచోడు. ₹1,00,000 పెద్దగా తెలిసినోడు కూడా కాదు, మంచోడు అని ఇచ్చాడు.
2 నెలలు కాదు, 6 నెలలు అయింది. అన్న, కూతురు పెళ్లికి 1,00,000 ఇచ్చాను కదా, ఇస్తావా అని అడిగాడు. తప్పేమనుందండి? 1,00,000కే ఎగిరి పడతానువేమయ్యా? 5 లక్షలు ఇచ్చినోడు ఎటు పోవాలి? సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్స్ వి హావ్. ప్రామిసరీ నోట్ రాసిచ్చానా? ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు, సీఎం రాసిచ్చిన కోర్టు వేసుకో. కానీ ఏం చేయాలి చెప్పండి? యేసయ్య అందుకే ఏమి చేయలేక, ఇక నేను ఏమి చేసినా ఏం ఉపయోగం నాయన, కనుక నేను ఏమి చేసినా ఉపయోగం లేదని ఆశ్చర్యపడి యేసయ్య ద ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదట కృతజ్ఞత లేని వారు ఎవరంటే తాను సృజించిన మనుషులైన మనమే. ఎన్ని మంచి మాటలు చెప్పాడో యేసయ్య. ఏమేం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. ఇదిగో మారు మనసు పొందడానికి, పరలోక రాజ్యం ఉన్నదనడానికి సాక్ష్యాలు ఇదిగో ఈ స్వస్థతలు చూడండి, దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అన్ని చెప్తే, ఆయన కంటే ముందుగా చెప్పింది ఎవరండి? యోహాను కూడా చెప్పాడు కదా ఇవే మాటలు. చెప్తే ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి తల కూడా తీసి పారేశారు. అదే ఆరోగ్యంలో ఉంది కదా, 17వ వచనం నుంచి 27వ వచనం అనుకుంటా. మారు మనసు పొందమని ఎక్కువగా అంటే నెక్స్ట్ టైం వాడిని పిలవకండి అనే స్లిప్లు వస్తాయి. చెప్తున్నాను మీకు, మారు మనసు అనే మాట మా చెవులకి వినపడకూడదు. ఈ రోజులలో యేసయ్య అనే మాట తగ్గిపోయింది, మారు మనసు అనే మాట తగ్గిపోయింది, బాప్తిస్మ అనే మాట తగ్గిపోయింది. ఒక రాజు, ఒక రాణి, సొలొమోను కుమార్తె ముగ్గురు కలిసి బాప్తిస్మ ఇచ్చి యోహాను తలని తీసేశారు. మరి రేపు ఉంటుంది, రేపు ఉంటుందండి సీను. అయిపోయింది అనుకుంటున్నారేంటి? ఎక్కడ అనుభవించారు? వీళ్ళని తీసుకెళ్లి ఫ్రాన్స్ జైల్లో పారేశాడు కలిగుల అనే మహాచక్రవర్తి. ఫ్రాన్స్ జైల్లో పారేశాడు. హేరోదిని తీసుకెళ్లి ఎక్కడేశాడు? ఫ్రాన్స్ జైల్లో వేస్తే తిండి లేక, నీళ్లు లేక అలమటించి చచ్చారు. ఇక్కడ మరి రేపు పరలోకంలో వాడు ఎదురుగా యోహానే నిలబడతాడు. ఇక్కడికి అయిపోదండి. నేను మరలా చెప్తున్నా, అవర్ బైబిల్ ఈజ్ రియల్ బైబిల్. ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. అయిపోలేదు, అవదు, అవదు. అందుకే మత్తయి సువార్త 12:36 వచనంలో మీరు మాట్లాడు ప్రతి మాట కూడా తీర్పులోకి వస్తుంది. అంటే తీర్పు ఉన్నది అని చెప్తున్నాడు. మాటకే తీర్పు ఉంటే నీ బ్రతుకు తీర్పు ఉండదా? ఇక 7వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఒక్కసారి 7వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. అబ్బా. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. కంచం చుట్టండి, శుభ్రత, తోమి వేసి ఇది కడుక్కొని లేదు. తండ్రి అక్కడ మాట్లాడింది దీని గురించి, దాని గురించి కాదు. హృదయ శుద్ధి కల వారు ధన్యులు అన్నాడు. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్లేట్లు కడిగిన వారు ధన్యులు అనలా. శుభ్రంగా
ఆడోళ్ళు కడిగిన ప్లేట్నే మళ్ళీ కడిగి మళ్ళీ సింక్ వాటర్ కాక మంచి రిఫైన్డ్ వాటర్ తో కూడా కడిగి పెడతారు. ఎందుకంటే శుభ్రత, హైజెనిక్ కండిషన్ లో వండుతారు. మంచిది. మరి వాట్ అబౌట్ యువర్ హైజెనిక్ కండిషన్? ఎస్, అదే 21వ వచనంలో ఏమన్నాడు? 7:21 లో, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి ప్లేట్లలో కనపడే వాటి నుండి కాదు, లోపల నుంచి వస్తాయి. ఇక్కడి నుంచి కొన్ని వస్తాయి, చూసావా, వాటిని కడుక్కోండి అన్నాడు. జారత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనము, పెద్ద లిస్టే ఇచ్చాడు. వాటిని కడుక్కోండి ముందు. శుభ్రత బాగానే ఉంది. తర్వాత 6 నుంచి 9 వచనాలు చదువుతారా? అందుకు ఆయన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చూసారా? వారు చూసారా? మానవులు కల్పించిన ఆగండి. స్లో. మన హృదయాలు ఎప్పుడు యేసయ్యకి దూరంగా ఉంటున్నాయట. ఇట్స్ అన్ అలిగేషన్ ఫ్రమ్ ది లార్డ్. ఎలిగేషన్ ఫ్రమ్ ది లార్డ్. సామెతల గ్రంథం 4:23 అదే మాట ఉంది. నీ హృదయం జాగ్రత్త అన్నాడు. జీవధారలు బయలుదేరును కనుక హృదయం జాగ్రత్త. పెదవులతో బ్యూటిఫుల్, కానీ హృదయంలో జీరో. చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. ఇక్కడ అవుదాం. మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని బోధించుచు, పాటించుచు, ఆచరిస్తూ నాకు దూరంగానే ఉంటున్నారు. ఈనాడు నిజమే కదా, నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఈనాడు 21వ రోజు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఉయ్యాళ్ళు అంటారు, బొట్లు పెట్టేస్తారు, కనపడిన చాటల్లో బొట్లే. ఎందుకైనా మంచిదని, నష్టమేముంది? కాటుకున్నంత వరకు బొట్లు పెట్టవచ్చు. 6 నెలలు, 6 రోజులు, 6 గంటలు, 6 నిమిషాలు, 6 సెకండ్లు, 6 గడియలు, మరి ఏ టైం ప్రకారంగా నాకు తెలియదు. మంగళకత్తి గుండు మీదకి వచ్చేసరికి మామగారు ఎత్తుకోవాలి. మరి ఆయన ఎక్కడ మారు మనసు పొందారో మామగారు. ఒకసారి నా ఇంట్లో జరిగిన సంఘటనే చెప్పండి. వద్దు, మామనికి ఇవ్వవలసిన ఇంపార్టెంట్ మారు మనసుకి ఇవ్వండి. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 5:8 స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయినట్లయితే నీకు నీవే విశ్వాస త్యాగము చేసిన దానవై వాడవై నీవు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతావనుంది. కనుక మామ మారు మనసు పొందేలా చూడండి. మామగారు మారు మనసు పొందితే ఆ బిడ్డనేంటి, లోకంలో ఎందరో బిడ్డలను ఎత్తుకోగలడు, ప్రభు దగ్గరికి నడిపించగలడు, బడా నమ్మకమైన మంచి దాసుడైన సర్టిఫికేషన్ పొందగలడు. అందుకని గుండు కొట్టడానికి ఎత్తుకుంటే సుఖం ఏంటండి? అర్థమైంది అనుకుంటున్నాను. కనుక చదవండి ఇప్పుడు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అది యెషయా ముందుగానే ప్రవచించాడని యేసయ్య యెషయా ప్రవక్తను కూడా ఎత్తుకొని చెప్తున్నాడు. అది చదవనక్కర్లేదు. కానీ 13వ వచనం చదవండి. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. అది మాకు ఇదేం అక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మాకేం కావాలి? ఆచారం కావాలి. నువ్వు రాకపోయినా ఇంకో పాస్టర్ రెడీగా ఉన్నాడు. మాకు పాస్టర్లే లేరా ఏంటి? నువ్వు రాను రాకు, మాకు ఆచారం కావాలి. ఒకసారి నేను చెప్తానులేండి. మరణించిన వారి యానివర్సరీకి వెళ్ళా. అది బెల్లంపల్లి. అంతవరకు చెప్తాను, అంతకంటే పైకి చెప్పను. అక్కడ వెంటనే పాస్టర్ గారు వచ్చి కూర్చున్నారు.
ఆ పాస్టర్ గారు ఒక సంస్థకి మంచి పాస్టర్, పెద్ద పాస్టర్ ఆయన, గ్రూప్ చైర్మన్ గారు వచ్చి కూర్చున్నారు. దానికి స్పీకర్ని నేను, చూడండి, వచ్చి కూర్చున్నారు. కొత్తగూడెం నుంచి మన మధ్యలోనికి స్పీకర్ గారు వచ్చారు. మరి త్వరగా ఇంటి వారందరూ కలిసి గబగబగా ఒక కుర్చీని వేసి దానిలో పటం పెట్టండి అన్నాడు. తెచ్చి వెంటనే చనిపోయిన ఆయన ఎవరు కాదు, మా బాబాయ్ చనిపోయాడండి. పెట్టారు. ఎవరండి అక్కడ దండ వేయమన్నారు, దండ వేశారు. ఒక కొవ్వొత్తి వెలిగించారేంటండి, అన్ని చెప్పాలంటే కొవ్వొత్తి తెచ్చారు, వెలిగించారు. ఆ తర్వాత అమ్మ ఒక కొబ్బరికాయ దండి అన్నారు. ఏంటండి, అక్కడ రాయిని పెట్టారు, ఎందుకంటే కొట్టాలి దాని మీద. ఆయన సమీప బంధువులు ఎవరైనా సరే వచ్చి కొట్టొచ్చట అన్నాడు. ఎవరు రాట్లా. అప్పుడు నా వైపు చూసి అంటున్నాడు, మీరు పెద్ద కుమారుడు అంట కదా అన్నట్టు. నిజమే, మా 6వ బాబాయ్ ఆయన, చనిపోయిన ఆయన. నేను పెద్ద అన్న కుమారుడు, నేను దేవజనుడిని. మీరు కూడా కొట్టొచ్చు అన్నారు. ఎందుకు మీరే కొట్టండి అన్నా అని వెంటనే అక్కడనే అన్నానండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఏమండి ఇవన్నీ మీకు బైబిల్లో చూసి చెప్తున్నారా, మీరు సొంతగా చెప్తున్నారా అన్న. ఇట్లా అన్నాడు. స్టన్ అయి ఉంటాడు. అదేంటండి, మరి కొబ్బరికాయలు దేనికి కొట్టామండి అన్న. అసలు క్యాండిల్ దేనికి పెట్టించారండి అన్న. కొబ్బరికాయ కొట్టమంటారేంటి అసలు. స్టన్ అయ్యాడు. మైక్లైన్ ఆఫ్లో ఉన్నాయిలేండి. తప్పంటారా అని నేను చెప్పాలన్నా మళ్ళీ అన్న. అంతే, ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నేను అన్నాను, ఆ కొబ్బరికాయ, ఆ రాళ్ళు అవన్నీ తీసేయండి అన్న అని మెసేజ్ మొదలు పెట్టాను. 45 మినిట్స్ చెప్పాను. నాకు తెలిసి మరణించిన వారిలో మొట్టమొదటిగా చెప్పిన మెసేజ్ అదే అనుకుంటాను నేను. 1999 నా బాగా గుర్తు, చనిపోయినారు. ఇప్పటికీ నన్ను పిలుస్తున్నారు మరణించిన వారి దగ్గర కంటే చాలా వరకు తెలుసు, తెలిసిన వాడికి తెలుసు. ఆచారములు, ఇప్పుడు మళ్ళీ చదవండి సార్, 13వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారము మీరు వలన నియమించిన ఆ పారంపర్యాచారములను దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. దేవుని వాక్కులనే నిరర్ధకం చేస్తారు. ఎందుకండి ఇవి? ఎవరిని ఉద్ధరి, చనిపోయిన ఆత్మని గురించి, చనిపోయిన వ్యక్తికి సరే ఆయన మారు మనసు పొందాడో పొందలేదో, ఎక్కడున్నాడో అది అలా ఉంచి, బ్రతికి ఉన్న మనం ఏం చేయాలి అది చెప్పుకోవాలి. తండ్రి మనను ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చి అపోస్తులని, ప్రవక్తలని, సువార్తికులని, కాపర్లని, ఉపదేశకులని పంపిస్తే ఏమి చెప్పుకుంటున్నాం చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలైనా పరిశుద్ధాలయంలో మారు మనసు, బాప్తిస్మము, పరలోక రాజ్యము గురించిన మాట ఎత్తకుండా టైం గడుపుకుంటున్నామే. టైం అయిపోయింది. ఎవరో కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు. లైవ్ కట్ అయిందా? ఓకే, ఎవరో కంటిన్యూగా చేస్తున్నారులేండి, నాకు అదే డౌట్ వచ్చింది. ప్రియులారా, ఇవాళకి 7 అధ్యాయాలు మనం ధ్యానించాం. మొదటి అధ్యాయంలో మారు మనసు గురించి చెప్పాడు, బాప్తిస్మం గురించి చెప్పారు, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాడు ఫస్ట్ చాప్టర్లోని. సెకండ్ చాప్టర్లోకి వచ్చేసరికి స్వస్థతను చూపించి పాప క్షమాపణ గురించి చెప్పి, మీరందరూ కూడా ఈ విధంగా పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొందాలని యేసయ్య కూడా చెప్పాడు. 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయా సమాజ మందిరములలో బోధించడం మొదలుపెట్టాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మీరు ఏలాగు వినుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని 24వ వచనంలో అన్నాడు, 4:24లో.
5వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2000 దెయ్యములు పట్టిన వాడిని స్వస్థపరిచి స్వస్థ చిత్తుని గావించి సాక్షార్థమై మన మధ్యలో నిలబెట్టుకున్నాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా అపనమ్మకంతో ఉన్న వారిని చూసి ఆశ్చర్యపడి ఇన్ని చేసిన ఇప్పటికీ మనలో ఆ గట్టి నమ్మకం ఎందుకు రావడం లేదో నాకు అర్థం కావట్లేదండి. మారు మనసు పొందిన వాళ్ళ గురించి చెప్తున్నాను. 98లో జీసస్, 2008 జీసస్, 2018 జీసస్, 2025 జీసస్. ఎప్పటికీ జీసస్ 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 అని జీవించవలసిన నీవు మధ్యలో ఎక్కడ టర్న్ వస్తుంది? ఎందుకు టర్న్ వస్తుంది? ఎందుకు అపనమ్మకం వస్తుంది? ఎందుకు నమ్మలేకపోతున్నాం? చెప్పండి. స్కార్లెట్ థ్రెడ్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్స్. ప్రతి మాట, ప్రతి చోట, ప్రతి పుస్తకంలో కూడా యేసయ్య అనే మాట, ఇదిగో నీకు ముందుగా దూతను పంపుతున్నాను, ఆయనే వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఆయన నిర్గమకాండ 23:20లో. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2, 3, 4, 5, 6 వచనాల్లో, సంఖ్యాకాండం 24:17లో, ఆదికాండం 49:11లో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎవరనుకుంటున్నారు? యేసయ్య. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఎవరనుకుంటున్నారు? యేసయ్య. యేసయ్య. 150 కీర్తనలో కూడా నా రాజు, నా రాజు, నా రాజు, నా రాజు అన్నది ఎవరి గురించి? యేసయ్య గురించి. మన దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఎగిరిపోయాయి, మొదలుకొచ్చి కూర్చున్నాను. అందుకే నేను ముందే అన్నాను, రీడిస్కవరింగ్ అబౌట్ జీసస్. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? యేసయ్యని వెతుకులాటలోనికి వచ్చాం. హైదరాబాద్ పోకమునిపే కాకరకాయ అన్నాడట ఎవడో. హైదరాబాద్ పోయి చదువుకొని వచ్చాక కేకరకాయ అంటున్నాడట. మనకి ఇప్పుడు యేసయ్య ఎవరో చెప్పాల్సి వస్తుంది. తరతరములకు యుగ యుగములకు యేసయ్య దేవుడని చెప్పుకుంటుండి. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. ఇక్కడ చూడండి, యేసు అనే మాటకి ఎలా వాడాం? తరతరములకు సజీవుడగుమా. యూదా పత్రిక 25వ వచనంలో ఆయన సర్వయుగములు, యుగములకు పూర్వము, ఇప్పుడును, సర్వయుగములును ఆయనే దేవుడై ఉన్నాడు. ఎక్కడ చదువుతున్నామండి? అది డౌట్. మళ్ళీ పాట మాత్రం పడతాం, యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. తరతరములకు తండ్రి అయినా ఆయన యేసయ్య. తరతరములకు తండ్రి యేసయ్య. ఓన్లీ వన్ గాడ్ we are having, his name is Jesus. His name is Jesus. Jesus. లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని దీవించిన గొప్ప దేవా, మమ్మల్ని కాచి కాపాడండి, మమ్మల్ని కాచి కాపాడండి, మమ్మల్ని కాచి కాపాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ బంగారు పాదం చెంతకు వచ్చాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్క నోరు కూడా ఆగిపోవద్దండి. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, ప్రతి ఒక్కరు నోరు తెరవండి. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ నేమ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. హిస్ నేమ్ ఇస్ జీసస్. జీసస్, 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 జీసస్. పరలోకంలో గాన ప్రతికారములు చేస్తున్నటువంటి దేవదూతల గణం యొక్క ఒకే ఒక్క ముక్త కంఠం ఏమిటనుకుంటున్నారు? యేసయ్యా. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికి జయమా స్తోత్రగానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికి జయమా స్తోత్రగానము. తరతరములకు తండ్రి అయినా, తరతరములకు తండ్రి అయినా మా ప్రభువునకిదియే స్తుతిగానము. ప్రభువునకిదియే స్తుతిగానము. యుగ యుగములకు సజీవుడగు యేసునికి మా నరరూపిగా ఇలా భువికే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు. నరరూపిగా ఇలకే తెంచినవాడు, కరుణతో తన నరులను కాచినవాడు. సిలువలో ప్రాణము బలిగా పెట్టినవాడు, సిలువలో బలిగా మృత్యుంజయుడై ఆయనకిదే మా స్తోత్రగానము. ఆయనకిదే మా స్తుతిగానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తిన మీరు ఒకే ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోండి. 2000 దయ్యాలు పట్టిన యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి. మనలో అంతకంటే చిన్న చిన్న దయ్యాలు మనలో కూడా ఉన్నాయన్న సంగతిని మర్చిపోకండి. ప్రకటన గ్రంథం 2:3 ఇదిగో నీవు మొదటి స్థితిలోనికి రానట్లయితే నీ నుండి నీ దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు తండ్రి. నువ్వు మారాలి అనగా మనం మారాలి. మనం బలహీనంగా ఉన్నాము, క్రీస్తులో మనం బలంగా ఉండాలి. రక్షకుడైన యేసయ్య అనే అమూల్యమైన రక్తం చేత కడిగిన నీవు ఎందుకు పేలనగా బలహీనంగా ఉన్నావు? Come on, get up from your seat. Rise and shine in the name of Jesus. Rise and shine. Rise and shine. ఆయన నామములోనే శక్తి ఉన్నది, ఆయనలోనే శక్తి ఉన్నది. Omnipotent God, omnipresent God, omniscient God, నిత్యము మనతో మాట్లాడే తండ్రి యేసయ్య. The crippled will walk, barren woman will conceive. నీకున్న జబ్బులన్నీ ఆయన మాట మాత్రం సెలవిస్తే మటుమాయం అవుతాయి.
నీ జీవితం అనే ఆత్మకు లంగరే యేసయ్యా, లంగరే యేసయ్యా, నీ ఆత్మకు లంగరు యేసయ్యా, నిన్ను నడిపించేది యేసయ్యా, నీకు జీవం ఇచ్చింది యేసయ్యా, నీకు మార్గాన్ని చూపించేది యేసయ్యా, దీవించేది యేసయ్యా. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. హల్లెలూయా! అందరు పెద్దగానండి హల్లెలూయా. యేసయ్యా, మా స్థితిగతులను ఎరిగిన తండ్రి, మిమ్మల్ని ఇంకా ఎరగలేకపోతున్నాం. అందుకే ఈరోజు రీడిస్కవర్ జీసస్ అన్నారు. మరలా యేసయ్యని వెతకండి అనే దగ్గరికి వచ్చాం. మొదలుకొచ్చాం యేసయ్య, మొదలుకొచ్చాం నాయన. రీడిస్కవర్, రీడిస్కవర్ ఎవరినంటే నా తండ్రిని, నా రక్షకుణ్ణి, నా యేసయ్యను నేను వెతుకోవాల్సిన దీన స్థితికి మేము దిగజారాము యేసయ్య. అయినను ఇప్పుడు తెలుసుకున్నాం యేసయ్య, ఇప్పుడు తెలుసుకున్నాం యేసయ్య, ఇప్పుడు తెలుసుకున్నాం యేసయ్య. మాపై మీ యొక్క ఆత్మ కుమ్మరింపును జరిగించండి. ఆత్మ తండ్రి మా మధ్యలోనికి దిగిరమ్ము. Please open the doors of the heaven and give us abundant blessings from the heaven. Hallelujah, 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 hallelujah. రెండు చేతులు పైకెత్తి ఒకసారి రమ్ము యేసయ్యా, రమ్ము, రమ్ము, రమ్ము. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఇంకా మన తండ్రిని మనం పిలవడానికి సిగ్గెందుకండి? నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మమ్ములను మా బైబిల్ స్టడీని దీవించారు. యేసు కరుణా ప్రార్థన మందిరాన్ని దీవించారు. మార్కు సువార్త 2వ భాగాన్ని దీవించారు. యేసయ్యా, మీ నామమును తెలుసుకున్నాం, మీ శక్తిని తెలుసుకున్నాం, ద వర్డ్ ఆఫ్ గాడ్ అని తెలుసుకున్నాము. మీ సంచారం మా మధ్య ఉన్నది, మీ ఆత్మ నడిపింపు మా మధ్యలో ఉన్నది, మా నోట మీ మాటలు ఉన్నాయి, మీ రక్షణ మహద్భాగ్యం మా మధ్యలో ఉన్నది, మీ కృప మాపై విస్తారముగా కుమ్మరించబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా సంఘములను దీవించండి. పాల్వంత పట్టణంలో ఉన్న 60+ చర్చెస్ ని దీవించండి, ప్రపంచంలో ఉన్న చర్చెస్ ని దీవించండి. ఉదయకాలం నుండే మీ బంగారు పాదం కింద నడిపించిన ఈ సువార్త పరిచర్య బలమును విస్తరింపజేయండి, విస్తరింపజేయండి ప్రభువా. మీ రాకడ పర్యంత మమ్మలను కూడా వాడుకోండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలో నడిపించిన ఎవరి బిడ్డలను లేవనెత్తండి. మా ముందున్న భారమును మోయినట్లుగా మమ్మల్ని పరిగెత్తింపజేయండి, చదివింపజేయండి, ప్రార్థింపజేయండి. కన్నీటితో, కన్నీటితో ప్రార్థించే గొప్ప భాగ్యం మీరు మాకు ప్రసాదించండి తండ్రి. సంఘ కాపరి కుటుంబంను, సంఘ పెద్దలను, సువార్త కొరకు పరిగెత్తే పాదములను, పరిచర్య చేస్తున్న బిడ్డలను, స్త్రీలను, యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగాలు లేక ఉద్యోగాల కొరకు అన్వేషిస్తున్న బిడ్డలు, అనారోగ్యముతో, ఆర్థిక లిముతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి. రాబో దినముల్లో మీరు మాకున్నారని సాక్ష్యం చెప్పే బిడ్డలుగా, బలమైన జనాంగముగా లేవనెత్తి మమ్మల్ని వాడుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అందరిని హారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం మమ్మల్ని శోధన నుండి కాక దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము నిరంతరము మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచమునకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. వచ్చేవారు ఎర్లీగా రండి. 6:30 అనుకున్నాం, 6:45 వరకు రాలేకపోతున్నారు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ డూ కమ్ ఎర్లీ. హల్లెలూయా, హల్లెలూయా.